పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన వారికే పదవులు అన్నారు మంత్రి లోకేష్. సెప్టెంబర్ చివరి నాటికి పార్టీలోని అన్ని స్థాయిల్లో కమిటీలను పూర్తి చేసి అక్టోబర్ నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టి సారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గిలేటిపల్లిలో కమలాపురం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంగళవారం మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బాదుడే బాదుడు, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి 10 కార్యక్రమాలను గత 5 ఏళ్లలో సమర్థవంతంగా నిర్వహించడం వల్లే 2024లో ఘన విజయం సాధించామన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్లిన వారిని గుర్తించి పదవులు ఇస్తాం. అన్ని స్థాయిల్లో నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల చుట్టూ మీరు తిరిగితే పార్టీ మీ చుట్టూ తిరుగుతుంది. ఎవరి సిఫార్సుల వల్ల పదవులు రావు. పనితీరు ప్రాతిపదికగా మాత్రమే గుర్తింపు ఇస్తాం. ఎన్నికల ముందు పార్టీ పిలుపు ఇచ్చిన దాదాపు 10 కార్యక్రమాలు, తర్వాత పార్టీ సభ్యత్వం, సుపరిపాలనలో తొలి అడుగు, ఇతర కార్యక్రమాలను బాగా అమలు చేసిన వారిని గుర్తిస్తాం. పార్టీ పదవులను కూడా క్రియాశీలకంగా పార్టీలోకి పనిచేసిన వారికే ఇచ్చాం. ఏ స్థాయిలో పనిచేశారో పరిశీలించాకే పదవులు ఇచ్చాం. ఈ ప్రక్రియ అంతటినీ అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చా అధినేత చంద్రబాబు, నేను ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ముందుగా అక్కడ కార్యకర్తలను కలుస్తున్నాం. కష్టపడిన వారికి, ఫోటోలు దిగే వారికి వ్యత్యాసం చూపాలని గతంలో కేడర్ కోరారు. టెక్నాలజీని ఉపయోగించి కష్టపడిన వారిని గుర్తిస్తానని ఆనాడు చెప్పారు. ఆ మేరకే కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇస్తున్నాం. కష్టాన్ని, పనిని నమ్ముకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ తాము వస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అహంకారంతో కాదు, ప్రేమ ఆప్యాయతలతో మనం ప్రజల మనసులను గెలవాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. అహంకారం లేకుండా బాధ్యతగా మెలగాలి. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కడప, కర్నూలు జిల్లాలో అత్యధిక సీట్లు సాధించాం. ఓర్పు, సహనంతో రాజకీయం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఈ రోజు మన పార్టీ నిలబడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విరవేగడంతో 151 సీట్లు 11 అయ్యాయి. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఒక మహిళా మంత్రి స్వీట్లు పంచి టపాసులు కాల్చారు. ఇప్పుడు కూడా జగన్ను కలవడానికి వైసీపీ కార్యకర్తలు వీఐపీ పాస్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆయన కార్యకర్తలను విస్మరిస్తున్నారు. ఒక కార్యకర్తను కారు కింద తొక్కించి చంపేశారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కేడర్ను ఇబ్బంది పెట్టిన వారెవరిని వదలం. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో మేము చాలా క్లారిటీతో ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తాం. ఎస్పీ, డీజీతో మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడతారు. 120 కోట్ల రూపాయలు తప్ప ఉపాధి హామీ బిల్లులని ఇచ్చేశాం. పెండింగ్లో ఉన్న మిగిలిన ఉపాధి హామీ బిల్లు చెల్లిస్తాం. మార్చిలోగా నీరు, చెట్టు, ఉపాధి హామీ బిల్లులని చెల్లిస్తాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై చర్చించి నాయకులు ఎక్కడికక్కడ పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాల అమలులో పలు సమస్యలను కొందరు నా దృష్టికి తెచ్చారు. అవన్నీ పరిష్కరిస్తాం. సూపర్ 6 ప్రధాన హామీలని దాదాపు పూర్తి చేశాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందున 1-2 పెండింగ్లో ఉన్నాయి. పాదయాత్రలు ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి, రెండింటినీ బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్తాం. నేను ప్రతి పొలిట్ బ్యూరో సమావేశంలో కేడర్ తరపున పోరాడుతున్నా. నమ్ముకున్న దాని కోసం పోరాడుతున్నా. అధినేత వద్ద అందరికన్నా నేనే ఎక్కువ తిట్లు తింటున్నా. సమస్యలను 4 గోడల మధ్య చర్చించుకొని నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాలి. 2029 ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి. మేము తీసుకునే 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయి. వాటిని సరిదిద్దుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.